ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో స్టీల్ ప్లాంట్కు భూమి పూజ. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి శంకుస్థాపన చేసిన చంద్రబాబు. 16,000 కోట్ల పెట్టుబడి. 2029 ఏప్రిల్ నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న సీఎం. 2034 నాటికి రెండో దశ పూర్తి. మొత్తం 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి. తెలంగాణ అప్పులపై అధికార ప్రతిపక్షాల మధ్య ఆగని సవాళ్ల పర్వం. సాయంత్రం ప్రెస్ క్లబ్కు రావాలని బీఆర్ఎస్కు సవాల్ చేసిన జూపల్లి. అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు హరీష్. బీఆర్ఎస్ హయాంలో 4.5 లక్షల కోట్లే తీసుకున్నట్టు వెల్లడి. కాగ్ లెక్కలేనని వ్యాఖ్య. అప్పులు అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోందన్న భట్టి. సింగరేణిలో బొగ్గు మాయం పూర్తి అబద్ధమని స్పష్టీకరణ. మార్కాపురం జిల్లాలో పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన లారీ. చిన్నారి సహా 4 మృతి, 7 గాయాలు. తమిళనాడు సీఎం విజయ్పై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కీలక మలుపు. డిఎంకే ఎమ్మెల్యే అనితను అరెస్టు చేసిన పోలీసులు. రాయలసీమ స్టీల్ ప్లాంట్తో సీమ చరిత్రలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. పెట్టుబడులు, ఉద్యోగాలతో బిజీగా మారిందని స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడారు. 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ 2029 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని జేఎస్డబ్ల్యూ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మొత్తం 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని చెప్పారు. కడప జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు సున్నపురాళ్లపల్లె సమీపంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, జేఎస్డబ్ల్యూ సీఎండీ సజ్జన్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ 2 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించిన తర్వాత జేఎస్డబ్ల్యూ హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం చీడిపాలెం వద్ద 535 కోట్లతో నిర్మించే జిందాల్ పారిశ్రామిక పార్కును సున్నపురాళ్లపల్లి నుంచే సీఎం వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగించిన సీఎం రాయలసీమ స్టీల్ ప్లాంట్తో ఏపీ ఉక్కు రాష్ట్రంగా తయారవుతుందని అన్నారు. విశాఖ మాత్రమే కాదు, రాయలసీమ కూడా ఉక్కు కేంద్రమవుతుందన్నారు. స్టీల్ ప్లాంట్తో సీమ చరిత్రలో నవశకం మొదలైందన్నారు. రాయలసీమ బిడ్డగా అభివృద్ధి చేసి చూపెడతానని స్పష్టం చేశారు. రాయలసీమకు అన్ని మంచి రోజులు తప్ప వేరే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జలకళ, పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. రాయలసీమ రాళ్లసీమ కానీయను రతనాల సీమ చేస్తానని చెప్పి
చేసి చూపిస్తున్నాం. చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ అని భ్రమ కల్పించారని చంద్రబాబు మండిపడ్డారు. ఓబులాపురం గనుల పేరు చెప్పి దోపిడీ చేశారని, ఐరన్ ఓర్ను విదేశాలకు పంపారని విమర్శించారు. రాజధాని విషయంలోనూ రోజుకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది, మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకొని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయి. గంజాయి బ్యాచ్కి తల్లికి, భార్యకు, కూతురికి కూడా తేడా తెలియదు. అలాంటి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. ఈరోజు ఇక్కడ ఉండే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మన ఈ జిల్లాలో ఉండే వ్యక్తి గంజాయి బ్యాచ్ని వెనకానేసుకుని వచ్చే పరిస్థితి వస్తే బాధేస్తుంది. రౌడీజానికి నాంది పలికితే బాధేస్తుంది. పోలీసుల పైన దాడి చేస్తే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆ ద్వేయంతో నేను పనిచేస్తున్నా. హార్టికల్చర్లో రాయలసీమను ప్రపంచానికి ఆదర్శంగా మారుస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఆగస్టు 15లోగా 1,00,000 కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లిలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. పొగాకు కొనుగోలుకు అన్ని రకాల ఆక్షన్ ప్లాట్ఫామ్లు వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలని నిర్దేశించారు. అన్ని గ్రేడుల పొగాకును కంపెనీలు కొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రిజెక్షన్ రేటు తగ్గించాలని, కంపెనీలు సిండికేట్ అయి మంచి బేళ్లకు సీలింగ్ పెట్టి ధరలు తగ్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిండికేట్ జరిగినట్లు తేలితే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డుకు మంత్రి సూచించారు. కొనుగోళ్ల తీరును టొబాకో బోర్డు నిశితంగా పర్యవేక్షించాలన్నారు. బోర్డు సూచనల ప్రకారం పొగాకును ఆక్షన్కు తీసుకురావాలని రైతులకు అచ్చెన్న సూచించారు. దానివల్ల మంచి ధర వస్తుందని, రిజెక్షన్ రేటు తగ్గుతుందని అన్నారు. టొబాకో బోర్డు బ్యాంకర్లతో చర్చించి పొగాకు నిల్వ ఉంచాలనుకునే రైతులకు రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ అప్పులపై మరోసారి తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు సవాల్ విసిరారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చేందుకు తాను సిద్ధమని, బీఆర్ఎస్ నేతలు వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తీరు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు ఉందని జూపల్లి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, కనీసం మీడియాతో మాట్లాడాలన్న మంత్రి బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై ఆయన చర్చించాలన్నారు. అడ్డగోలు మాటలు, ఆరోపణలు ఆపి తాను చెప్పిన అంకెలకు వివరణ ఇవ్వాలని కేటీఆర్కు జూపల్లి సవాల్ విసిరారు. ఈ మేరకు అన్ని గణాంకాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు వాట్సాప్లో పంపినట్టు చెప్పిన జూపల్లి ఆ గణాంకాలపై చర్చకు సిద్ధమైతే ప్రెస్ క్లబ్కు రావాలని సూచించారు. కేటీఆర్ను, హరీష్ రావును లెక్కలు మొత్తం ఇలా ఉన్నాయి. దీనికి సమాధానం రాతపూర్వకంగా సమాధానం ఏమో చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం, మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? అసెంబ్లీ రమ్మంటే రాలేదు కేసీఆర్. పోనీ ప్రెస్ వాళ్ళకి చెప్పండి. ఈరోజు కూడా నేను రమ్మంటే ఈరోజు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా. 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి తోక ముడిచారని హరీష్ విమర్శించారు. జూపల్లిది పూటకో సవాల్, రోజుకో అడ్రస్లా ఉందని ఆరోపించారు. ఏం చేయాలో అర్థం కాక
డ్యామేజ్ కంట్రోల్కు దిగారని హరీష్ రావు విమర్శించారు. అప్పుల విషయంలో జూపల్లి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల్లోనే తేడాలున్నాయని అన్నారు. పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుంది. అంటే పూటకో సవాలు రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన నోట ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. 1,86,067 కోట్లు. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము చేసిన అప్పులను అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటికెళ్లే అవకాశం లేదన్న భట్టి గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై తాము సీరియస్గా ఉన్నామని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా. మీరు చేసిన అప్పుకి వడ్డీ అసలు కలిపి కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 2,08,681 కోట్లు బ్యాంకులు కట్టింది. మీరు చేసిన అప్పులు తట్టుకోలేక ఏదో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ ఇటు అప్పులు కడుతూనే, నెల ఉద్యోగస్తులు జీతాలు ఇస్తూనే, రైతు భరోసా మళ్ళీ ఇస్తూనే, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం చేసిన అప్పుల్లోంచి కూడా కొంత తగ్గించడం కోసం డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేసుకుంటూ తీసుకొని పోతా ఉన్నాం. తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అవినీతి రహిత అభివృద్ధి పాలన కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వీబీజీ రామ్జీ పథకంపై కోర్టులో కేసు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి పేరుస్తుందని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకే సాగుతూనే ఉన్నది. ఎన్నో విచారణ సాగిస్తారు. ఇది ఇంట్లో జరిగిన విచారణలో ఏం బయటపడ్డది? ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నర్ అంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దాని నిబద్ధత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్ళే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. వీబీజీ రామ్ యొక్క ఆ స్కీమ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిజంగా దుర్మార్గం. అది స్కీమ్ కావాలంటున్నారు, స్కీమ్ను అమలు చేస్తారట, కానీ స్కీమ్ మీద కోర్టులో కేసేస్తారు. ఇదే ద్వంద్వ విధానం. దీని ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దు అని చెప్పి మళ్ళొక రాయడానికి మేము కోర్టులో కేసేస్తామంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్లో పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని హోదాలో తొలిసారి ఆ దేశానికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా ఓ ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికి మోదీ పర్యటన దోహదం చేస్తుందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్, న్యూజిలాండ్ ఆర్థిక శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమన్నారు. ఏప్రిల్లో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైనట్లు గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్లో ఉద్యోగ అవకాశాలు పెరగటం సహా ఎగుమతులు, బలమైన ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని లక్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా కలిగిన భారత మార్కెట్ తమ వస్తువులు, సేవలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని న్యూజిలాండ్ ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిలడెల్ఫియాలో నిర్వహించిన డ్రోన్ షో స్థానికులను అలరించింది. వందలాది డ్రోన్లు ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ అమెరికాకు చెందిన ముఖ్య నేతలు, చారిత్రక ఘట్టాలను ఆవిష్కరించాయి.
గత 250 ఏళ్లలో అమెరికా సాధించిన విజయాలను డ్రోన్ షో కళ్లకు కట్టింది. వలసవాద కాలం నాటి అమెరికన్ల జీవన శైలి, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికుల పోరాట ఘట్టాలను డ్రోన్లు ఆవిష్కరించాయి. పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రతిరూపాన్ని డ్రోన్లతో ప్రదర్శించి ఆయనకు ఘన నివాళి అర్పించారు. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా సాధించిన విజయాలకు ప్రతీకగా చంద్రుడిపై వ్యోమగాములు జాతీయ జెండాను పాతిన చారిత్రక ఘట్టాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ డ్రోన్ షో చూసిన స్థానికులు, పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ రిక్షాలను రిమోట్ కంట్రోల్ ద్వారా ఎక్కడికక్కడ నిలిపివేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్న వ్యవహారానికి సంబంధించి 3 చైనా యాప్లను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి BAT, BMS, లాసిగి, ఎపోచై, అయాన్ యాప్లను తొలగించాలని సంబంధిత సంస్థలకు స్పష్టం చేసింది. ఈ 3 యాప్లతో పాటు భవిష్యత్తులో వాహనాల భద్రతకు ముప్పుగా పరిణమించే ఎలాంటి యాప్లనైనా బ్లాక్ చేస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ 3 చైనా యాప్లు ఈ రిక్షాలను నియంత్రిస్తున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఇంటర్నెట్తో అనుసంధానమైన ఈ వాహన మేనేజ్మెంట్ సిస్టమ్స్ వల్ల దేశ సైబర్ భద్రతకు ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై రంగంలోకి దిగిన సైబర్ విభాగాలు విచారణ జరిపి యాప్ల తొలగింపునకు సిఫార్సు చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ యాప్లను తొలగించాలని ఆదేశించింది. ఇలాంటి హానికరమైన యాప్లు వినియోగదారులకు అందుబాటులో లేకుండా చూడాల్సిన ప్రాథమిక బాధ్యత యాప్ స్టోర్లదేనని కేంద్రం స్పష్టం చేసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదం నింపింది. కంభం సమీపంలోని అమరావతి అనంతపురం రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందారు. 7 తీవ్రంగా గాయపడ్డారు. గెద్దలూరు నుంచి ఆటోలో కంభం బయలుదేరిన 14 మందితో కూడిన పెళ్లి బృందం అర్ధరాత్రి హైవే పక్కన ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రహదారి పక్కనున్న వినాయకుడి ఆలయంలో పూజలు చేసేందుకు ఆటోను ఆపారు. అంతలోనే లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలైన అంకాలు, అలకనంద, పెళ్లి కుమార్తె సోదరుడు నగేష్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. నాగలక్ష్మి అనే చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మరో 7 గాయాలు కావడంతో కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. పెళ్లికూతురు చేసుకుని గిద్దలూరు నుండి వస్తున్నాం. వచ్చేటప్పుడు వినాయకమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడదామని ఆటో ఆపిన జస్ట్ సెకండ్లో 2 నిమిషాల్లో ఆపిన ఆటో నిలబడిన ఆటో వచ్చి వెనక నుంచి లారీ గుద్దేయడంలో 4 పెళ్లి పెట్టుకున్నాము. పెళ్లి కానీ పెళ్లి కూతురు కోసం వెళ్ళి వచ్చినప్పుడు పెళ్లి కూతురు ఆటో సైడ్ ఆపినాడు అబ్బాయి. ఆటో సైడ్ ఆపినప్పుడు లారీ వచ్చి ఢీ కొట్టించేప్పుడు అక్కడికక్కడే 3 మృతి చెందారు. ఒక చిన్న పాప 4 చనిపోయినారు. అక్కడ 11 గంటలకు పేరు చేరామయ్యా. 10:30 అట్ట వీడికి వచ్చిన వాళ్ళకల్లా కరెక్ట్గా 12 అట్లా దాటిందో తొలిందో తెలియదు. 12 గంటలు అయింది. మేము అక్కడ వీడిని ఖమ్మంలోనే పెళ్లి పెద్దలు వచ్చినాము. 2 ఆటోలు, ఒక బగ్గి. ఒక ఆట వెనకొచ్చింది. పెళ్లి కూతురుని ఆట ముందు వచ్చింది, బగ్గి ఆట. పెళ్లి కూతురుని ఆట వచ్చేలా పక్క సైడ్ నిలబెట్టుకున్నాడు. ఖమ్మమే మేము పెళ్లి కొడుకుల ఇంటికాడికి కొనిపోతున్నాం. పక్క నిలబెట్టుకున్నాం, మా ఆట రాలేదని. పక్క నిలబెట్టినది వచ్చి కొట్టుకొని పోయినాడయ్యా. మచిలీపట్నం యనగుదురుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను యనగుదురుపేట పిఎస్లో విచారిస్తున్న విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా బారికేడ్లను తోచుకుని స్టేషన్ వద్దకు వచ్చారు. గోడలు దూకి స్టేషన్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. వైసీపీ హయాంలో 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రుషికొండ భవనాలపై ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భవనాల నిర్వహణకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కు సంస్థలను ఆహ్వానించింది. లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మోడల్లో రుషికొండ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ టీడీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించింది.
రిషికొండ హిల్ టాప్లోని భవనాల నిర్వహణ, మార్కెటింగ్, కమర్షియల్ ఆపరేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుమారు 6.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఆలయంలో నూతన యాగశాల, స్వామివారి మండపాన్ని పునర్నిర్మించనున్నారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాకే ఆలయాభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆలయంలో తాజాగా నిర్మిస్తున్న కట్టడాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని లోకేష్ అధికారులకు సూచించారు. భక్తి శ్రద్ధలతో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మించాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణ పనులను ధర్మకర్త మండలి సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. అనంతరం లోకేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయార్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో జరిగిన ఏసీబీ సోదాల్లో దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. భీమిరెడ్డికి సంబంధించిన 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీగా బంగారం, వెండి ఆభరణాలు, స్థిరాచరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. సోదాల అనంతరం డీఎస్పీ భీమిరెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు అతని అనారోగ్యం కారణంగా అదుపులోకి తీసుకోలేదు. ఆరోగ్యం కుదిరిపడ్డాగా అరెస్టు చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. భీమిరెడ్డి తెలంగాణ, కర్ణాటకలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్లో మారేడుపల్లిలో తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ అత్తింటి ముందు బైఠాయించారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన రజిత భర్త ఆస్తిలో భాగం ఇవ్వట్లేదని, పైగా ఇంట్లోకి రానివ్వడం లేదంటూ తల్లి, కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. రాము, రజిత దంపతులు గతంలో కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. 2019లో భర్త రాము అనారోగ్యంతో మరణించారని బాధితురాలు తెలిపారు. నాటి నుంచి అత్తింటి వారు తమను ఇంట్లోకి అనుమతించట్లేదని బాధితురాలు వాపోయారు. ఆస్తిని ఇవ్వట్లేదని, లీగల్ హైర్ ధ్రువపత్రంలో భర్త పేరును చేర్చలేదని రజిత తెలిపారు. అత్తతో పాటు మరిది కలిసి ఆస్తిలో వాటా రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. 10 days బ్యాక్ వచ్చాము యుఎస్ నుంచి. అప్పుడు వచ్చినప్పుడు అత్తగారు బాగానే లోపలికి తీసుకెళ్లారు. మా అమ్మాయి త్రిష మనరాళ్ళు చూసి ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకతే ఉంటుంది ఆవిడ ఇక్కడ లోపల. అది లోపలికి బాగానే తీసుకెళ్లారు. కానీ గంట తర్వాత మా మరిది నుంచి కాల్స్ వచ్చాయి. థ్రెటనింగ్ కాల్స్ రావడం స్టార్ట్ అయినాక మమ్మల్ని వెళ్ళిపో అని చెప్పేసి ఆమె రానివ్వట్లేదు, లోపలికి బయటికి పంపించేసింది. మరి నేను ఇక్కడ ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలే. మేము ఇక్కడే కూర్చున్నాం, రాత్రంతా ఇక్కడే కూర్చున్నాము. ఇవన్నీ అక్కడ ఆయన కెమెరాలు పెట్టుకొని మా మరిది అక్కడ నుంచి మానిటర్ చేస్తా ఉంటాడు అన్ని అందరికీ చెప్పారు. ఆయన డబ్బు కోసం చాలా నీచానికి దిగజారి అన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు. నా భర్త ఎలా చనిపోయాడో ఆయన కూడా తెలుసు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాడండి, అది స్టాన్ఫర్డ్ హాస్పిటల్. అలాంటిది ఆయన నేనేదో చేశాను, నేను చేయడం వల్ల చనిపోయాడని అందరికీ చెప్తున్నాడు. ఇక్కడ మధ్యప్రదేశ్, ఒడిశాకు మధ్య ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 7 నుంచి తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమేనీ సంతాప సభ సందర్భంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీకి చెందిన జనరల్ అహ్మద్ వాహిదీ అజ్ఞాతం వీడారు. గత రాత్రి టెహరాన్లోని ఆయన నివాసం సమీపంలో చిన్నపాటి సంతాప సభను నిర్వహించగా ఈ సభకు ఐఆర్జీసీకి చెందిన శక్తివంతమైన జనరల్ అహ్మద్ వాహిదీ ఖమేనీ శవపేటిక పక్కన కూర్చున్న దృశ్యాలు కనిపించాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు ఫిబ్రవరి 8 నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. అమెరికాతో జరుగుతున్న యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో ఇరాన్ తరపున కఠిన వైఖరిని రూపొందించడంలో జనరల్ వాహిదీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న జరిగిన ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనీతో ప్రత్యక్ష సంబంధాలున్న వారిలో వాహిదీ ఒకరు. అటు ఖమేనీ అంత్యక్రియలు రేపటి నుంచి అధికారికంగా జరగనున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి డిఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుచెందూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకెళ్లిన రాధాకృష్ణన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆత్తూరులో జరిగిన డిఎంకే బహిరంగ సభలో సీఎం విజయ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంటనే అనితా రాధాకృష్ణన్ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. వెంటనే పోలీసులు అనితా రాధాకృష్ణన్ను అరెస్టు చేసి విచారణ నిమిత్తం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ సల్మాన్ కేసులో లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. 2024 ఏప్రిల్ 14న ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్నోయ్ను గతేడాది నవంబర్లో అమెరికా నుంచి డిపోర్ట్ చేయగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. ప్రస్తుతం తాను ఎన్ఐఏ కేసులో కస్టడీలో ఉన్నందున కోర్టు ఆదేశాలు లేకుండా నేరుగా ముంబై కోర్టు ఎదుట హాజరు కాలేనని అన్మోల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. తన లొంగుబాటును అధికారికంగా నమోదు చేయడానికి, అలాగే వర్చువల్ లేదా భౌతికంగా రిమాండ్ ప్రక్రియను పూర్తి చేయడానికి తన హాజరు అవసరమని తెలిపారు. తిహార్ జైలు అధికారులకు తన ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయాలని ముంబై కోర్టును అభ్యర్థించాడు. తన లొంగుబాటుతో ప్రాసిక్యూషన్కు ఎలాంటి నష్టం కలగదని, పైగా విచారణ వేగవంతం అవుతుందని అన్మోల్ పేర్కొన్నాడు. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం రఘువంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సోనం ఇప్పటికే విడుదల కావడం సహా కోర్టు విధించిన షరతులను పాటిస్తున్నందున బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. విచారణ సందర్భంగా మేఘాలయ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోనంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, సాంకేతిక కారణాలతో ఆమెకు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. మధ్యప్రదేశ్ ఇందౌర్కు చెందిన సోనం తన భర్త రాజా రఘువంశీని హనీమూన్కు తీసుకెళ్లి హత్య చేయించిన కేసులో గత ఏడాది అరెస్ట్ అయ్యారు. హరిహర్ మహాదేవ్ నామస్మరణ మధ్య అమర్నాథ్ యాత్ర ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో కొలువైన పవిత్ర మంచులింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికుల తొలి బృందం బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరింది. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఎంతో ఉత్సాహంగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మొత్తం 4809 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నానికి కశ్మీర్ లోయకు చేరుకున్న ఈ బృందానికి స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ బృందం నేరుగా గుహ వద్దకు చేరుకుని సహజ సిద్ధంగా ఏర్పడిన మంచులింగాన్ని దర్శించుకుంటుంది. అటు యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు, సిఆర్పీఎఫ్, ఇతర పారామిలిటరీ బలగాలను మోహరించారు. గగనతల నిఘాను ఏర్పాటు చేశారు. 57 రోజులు కొనసాగనున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ 61 ఏళ్ల అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. భాగస్వామి గౌరీ స్ప్రాట్తో జూలై 5న ముంబైలోని తన నివాసంలో ఈ వివాహం జరుగుతుందని ఆయన స్వయంగా ప్రకటించారు. ముంబైలో నిన్న జరిగిన ప్రీతం అండ్ పెడ్రో అనే వెబ్ సిరీస్ స్క్రీనింగ్ కార్యక్రమంలో అమీర్ ఖాన్ తన వివాహం గురించి మాట్లాడారు. కొత్త జీవితం ఆనందంగా సాగేలా అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. అమీర్కు ఇది 3వ వివాహం కాగా గౌరీ స్ప్రాట్కు ఇది 2వ వివాహం. గౌరీ వెల్నెస్, బ్యూటీ రంగానికి చెందిన వ్యాపారాలు స్థిరపడ్డారు. అమీర్ ఖాన్కు 1986లో రీనా దత్తాతో మొదటి వివాహం జరగ్గా వీరు 2002లో విడిపోయారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును అమీర్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2021లో విడిపోయారు. ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో స్టీల్ ప్లాంట్కు భూమి పూజ. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి శంకుస్థాపన చేసిన చంద్రబాబు. 16,000 కోట్ల పెట్టుబడి. 2029 ఏప్రిల్ నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న సీఎం. 2034 నాటికి 2వ దశ పూర్తి. మొత్తం 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి. తెలంగాణ అప్పులపై అధికార ప్రతిపక్షాల మధ్య ఆగని సవాళ్ల పర్వం. సాయంత్రం ప్రెస్ క్లబ్కు రావాలని బీఆర్ఎస్కు సవాల్ చేసిన జూపల్లి. అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు హరీష్. బీఆర్ఎస్ హయాంలో 4.5 లక్షల కోట్లే తీసుకున్నట్టు వెల్లడి. కాగ్ లెక్కలేనని వ్యాఖ్య.
అప్పులు అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోందన్న భట్టి. సింగరేణిలో బొగ్గు మాయం పూర్తి అబద్ధమని స్పష్టీకరణ. మార్కాపురం జిల్లాలో పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన లారీ, చిన్నారి సహా 4 మృతి, 7 గాయాలు. తమిళనాడు సీఎం విజయ్పై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కీలక మలుపు. డీఎంకే ఎమ్మెల్యే అనితను అరెస్టు చేసిన పోలీసులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.